సో దీక్ష యా యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఐ థింక్ వెరీ క్లోజ్ అని చెప్తున్నారు. ఓకే, సో అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఇందాక మీరు చెప్పారు గోపాల గోపాల సినిమాలో చేశారు అండ్ సొగ్గడే చిన్ని నాయనలో కూడా చేశారు. అంటే గుర్తుపెట్టుకునే సినిమాలే అన్నీ కూడా. సో ఎలా అనిపించింది చేసినప్పుడు? అంటే పెద్ద పెద్ద హీరోస్ వెంకటేష్, నాగార్జున. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ యాక్టింగ్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. మోడలింగ్, ఐఎమ్ ఫ్రమ్ మోడలింగ్ బ్యాక్గ్రౌండ్, మోడలింగ్ చేసేదాన్ని. సో అలానే వెన్ ఐ గాట్ ఆఫర్స్, సో ఐ వాజ్ నాట్ ప్లానింగ్ ఫర్ మూవీస్. వెన్ ఐ గాట్, సో ఓకే ఫైన్, ఇంపార్టెంట్ రోల్స్ కానీ స్పెషల్ అపియరెన్స్ లాంటివి పిక్ చేసుకున్నాను. లైక్ గోపాల గోపాల ఇట్ వాజ్ నాట్ అ లీడ్, బట్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండే. సో అలానే సౌగారేలో కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. దెన్ శంకరభరణం. సో లీడ్గా ఎప్పుడు అంతగా అనుకోలేదు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, చూడాలి. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం. అంటే కొంచెం టెన్షన్ ఎప్పుడు ఉండదు, షూటింగ్ కానీ యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్ టెన్షన్ లాంటిది ఎప్పుడు ఉండదు. బట్ చాలా పెద్ద సీనియర్ యాక్టర్స్ ఉండే, లైక్ మిథున్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో కొంచెం నర్వస్నెస్ చేశారు. అండ్ బంతిపుల జానకి స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ ధనరాజ్ గారు మిమ్మల్ని 3 సార్లు చూడడం జరిగింది. సో హీ నో అబౌట్ యూ. మీరు అంటే ధనరాజ్ గారిని అప్పుడే చూడడం జరిగిందా, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడడం? లేదు, ఎప్పుడు యాక్చువల్లీ కనిపించింది వర్క్ దగ్గరే, షూటింగ్ దగ్గర, లేకుంటే ఇది ప్రమోషన్స్ అప్పుడు. అక్కడ ఎక్కడ కెమెరా ఉంది అక్కడే ధనరాజ్ కనిపించేవాడు. నార్మలీ ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఎప్పుడు లేవు. హాయ్ హలో ఇప్పుడు కనిపించారా అంతే, హాయ్ హలో. వెరీ నైస్ కో యాక్టర్, వెరీ నైస్. ఐ మీన్ ఐ కెన్ సే కాల్ హిమ్ యాజ్ డైరెక్టర్, ఎవ్రీథింగ్ సూపర్, చాలా మంచి. సో చాలా కంఫర్టబుల్గా ఉండే వర్క్ చేయడం. ఐ కెన్ సే హీస్ మై బెస్ట్ కో యాక్టర్ టిల్ నౌ. ద వే హీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ది ఫిల్మ్. చాలా మందితో వర్క్ చేశాను యాజ్ ఐ మీన్ ఓశ్రీ రేప్రా కానీ, కవ్వింత, చాలా మంది కో యాక్టర్స్ ఉన్నారు, హీరోస్, వాళ్ళు సపోర్ట్ చేశారు, లేదని లేదు. కానీ చాలా తక్కువ యాక్టర్స్ యాక్టింగ్లో కూడా కాదమ్మా ఇలా కాదు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఇలా అలా అనేసి చాలా తక్కువ మంది చెప్తారు. నార్మల్ సపోర్ట్ దే డూ, బట్ ధనరాజ్ చాలా ఎక్కువగా చెప్పారు, చాలా మంచిగా. కాస్ట్యూమ్స్లో కానీ ఎవ్రీథింగ్ ఇది బాగుంటుంది, జానకి ఇది బాగుంటుంది. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ. చాలా మీకు 100 మార్క్స్ ఇచ్చేసారు. డైలాగ్స్ లో కూడా ఇంప్రూవైజ్ తనవి చేసేవారు, ఈవెన్ నాది కూడా మోస్ట్లీ. ఓకే అండి, ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో హలో, ధనరాజ్ గారు ఉన్నారు, అదే విధంగా దీక్ష పంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ధనరాజ్ గారు. నమస్కారం అండి. ఎవరు? నా పేరు శైలజ అండి. మీరు చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ శైలజ గారు. ఇందాక అదృష్టకు ఫోన్ చేసినప్పటి నుంచి భయం వేస్తుంది, అమ్మాయి ఫోన్ చేస్తున్నారా అని. మీరైతే అమ్మాయి. ధనరాజ్ గారు, మీకు గుర్తు, నేను ఒకసారి మీకు రేడియోలో ఫోన్ చేశాను. మీరు ఏమంటారు, మీరంటే నాకు చాలా ఇష్టం అనేసి, అంటే మీరు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పారు. అయ్యో, యు సెడ్ దట్. హలో, లైవ్ లో నేను మీకు ఐ లవ్ యూ అని చెప్పానా? అయ్యో బాబాయ్, అది ఆర్జీ చేతు ఎవరో ఉంది పక్క నుంచి, అయ్యో ప్రపోజ్ కూడా చేసేసారు అని కూడా అన్నారు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు డివోర్స్ వరకు వెళ్ళింది. ఏమండి, ఇది లైవ్ షో, మా ఇంట్లో డెఫినెట్ గా. అప్పుడు నాకు ఆ టీవీలోంచి వచ్చే అన్ని ఇక్కడికి వస్తుంది, ఇక ఫోన్ కూడా రింగ్ అవుతుంది. ఏంటండి? ఏమండి, మీరు చాలా బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. మీరు ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ శ్రీముఖి గారు. శ్రీముఖి గారు చెప్పండి. ఏమండి శ్రీముఖి గారు? శైలజ నాకు ఎవరు తెలియదండి. నాకు శ్రీముఖి అని ఒక అందమైన అమ్మాయి తెలుసు. అందమైన అమ్మాయి మీరు కాదా? సూపర్ సూపర్ శ్రీముఖి గారు. మీ వాయిస్ రెగ్యులర్గా పటాసు లేకపోతే నేను ధనలక్ష్మి తలుపు తడితే ట్రావెల్ చేశాను కాబట్టి మీరు ఎంత మిమిక్రీ చేసినా నాకు అర్థమైపోతుంది. అబ్బాయిలాగా మాట్లాడేది ఉండేదండి, సరిపోయేది. లేదండి, రాదు పాప ఆవిడకి. అబ్బా ఏదో అన్నారు, నేను విన్నాను. ఏమండి, ఇంతవరకు అందరు అబ్బాయిలే ఫోన్ చేశారు, మాట్లాడానండి. నా గురించి మీ ప్రొడ్యూసర్గా. ఏమండి శ్రీముఖి గారు,
నాతో మీరు యాక్ట్ చేశారు, నేను మీతో యాక్ట్ చేశాను, మనం ట్రావెల్ చేసాం ఒక 25 days. దాంట్లో నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదా చెప్పండి? నాకెందుకు తెలియదండి, ఏదో సరదాగా మీరు చేసే జబర్దస్త్ కామెడీ ఫోన్ లో చేస్తున్నాను. ఏమో ఈ మధ్య మీరు ఎక్కువ పటాసులు చేస్తున్నసరికి మాకన్నా ఎక్కువ కామెడీ చేస్తున్నారు మీరు. మీరు ఎప్పుడు వస్తారండి మళ్ళీ జబర్దస్త్ లోకి ధనరాజ్ గారు? అంటే ఇంకా ఐడియా ఏం లేదండి, ఈ సినిమాలు కొంచెం బాగా మీరు బిజీ. రావద్దని కోరుకుంటున్నాను. ఇలానే ప్రొడక్షన్ లో చాలా చాలా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండి అసలు మళ్ళీ టీవీకి రాకుండా అసలు చేతిలో డబ్బులు గలగల అలా ఉండాలని ధనలక్ష్మి ఎప్పుడు మీ తరఫు తడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఓకే అండి, ఆ డబ్బులన్నీ మీలాంటి హీరోయిన్ వాళ్ళందరికీ పెట్టరు, మరి నేను ఎప్పుడు సంపాదించాలి? ఒక్క నిమిషం ధనరాజ్ గారు, మీ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ సినిమా అయితే అందులోని ఇంపార్టెంట్ సబ్ చాప్టర్ మీరు ప్రొడక్షన్ చేయడం అయితే అందులో నేను ఇంపార్టెంట్ టాపిక్ ఉంటాను. ఎందుకని అంటే మీ ఫస్ట్ హీరోయిన్ కాబట్టి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అలా ఒప్పుకోవడం అంటే సేమ్ ఇప్పుడు దీక్షా పంత్ గారికి కూడా అదే చెప్తున్నాను. ఫస్ట్ మీరు బిలీవ్ చేయడం, కథలు బిలీవ్ చేయడం, ఆ నాలెడ్జ్ మీకు తొందరగా అంటే ఇంత చిన్న ఏజ్లో నాలెడ్జ్ రావడం కూడా చాలా హ్యాపీ మూమెంట్ అండి. లేకపోతే మీరు యాక్సెప్ట్ చేయకపోతే కొంచెం ఆగేదేమో సినిమా. అలాగే దీక్షా పంత్ ఆల్సో, మీరు అందరూ నన్ను నమ్మి చేస్తున్నారు. ఇలాగే మంచి మంచి సినిమాలు మళ్ళీ మనం కలిసి చేద్దాం.